ఎన్నాళ్ళని తప్పించుకోగలవే పెంకిదాన. ఇప్పుడేమంటావు? ఈ కళింగ భూపతి తలుచుకుంటే నీ తల్లోని జేజమ్మ లాంటి వాళ్ళే లొంగిపోయారు. నువ్వేవి? ఏమిటా చిందులు శివ? కళ్ళెర్ర చేస్తే నువ్వు ఇంకా అందంగా కనబడుతున్నావే. మర్యాదగా లొంగకపోతే మళ్ళించుకునే మార్గం మాకు ఉండనే ఉంది. ఇక నా బారి నుండి తప్పించుకోలేము. ఎంత పొగరు! నీ అంతు తేలుస్తాను. ప్రభువుని హత్య చేసి పారిపోతాం అనుకున్నావా? ఎంత కంట కవరం! చూస్తారే, పట్టుకోండి. దత్తమల్లారా, బంధించండి. అంతకంటే వాళ్ళేం చేస్తారు? చేతనైతే నువ్వే చూడు. నీ ప్రతాపం ఆడదాని మీద కాదు, ఇప్పుడు చూపించు. పక్కాయి పప్పు ఎవరు నువ్వు? దిక్కులేని దాన్ని. వాళ్లకు నీకు పేచి ఎందుకు వచ్చింది?
అదో పెద్ద కథ. ఆగండి రా పిరిక సన్నాసులారా. అమ్మ బాబు దిక్కులేని ఆడపిల్లల్ని పట్టుకోవడం, చెడగొట్టడం. ఈ రాజుల్ని చంపినా పాపం లేదు, అందుకే చంపాను, ఇంకా చంపుతాను. ఈ రాజులు మహారాజులు రాజా మహారాజులం కాదు, వారి కొలువు చేసే యోధులం. నాకు కళ్యాణ యోగం అయిన తర్వాత మహారాజ యోగం పడుతుందని మా వాడి నమ్మకం. అంతే. నమ్మకం ఒకటి 3 బంకులా మీ ముఖాన్ని రాసుంటే. నువ్వు ఆగవయ్యా. చూసావా ఇలా వాకులు చవాకులు వాగటం, చచ్చేటట్టు చంపదెబ్బలు తింటాం మా వాడికి అలవాటు. అయితే సరే, ఈ మహారాజులంటే అసలే నాకు మంట. మంట మనసులో ఉంచి కత్తిలాగు. మిత్రమా ఇంటి దగ్గర పడదామా? మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు? అదే తెలియడం లేదు. అయితే ఆవిడే మన వెంటే. అమ్మో, మాట్లాడుతూ నేను రాను. ఓహో, మళ్ళీ బట్టలు వస్తే అంత సచ్చారుగా. వచ్చిన వాళ్ళు సచ్చారు సరే, రాకుండా కోట్లో ఉన్నాళ్ళు వాళ్ళు రారేమిటి? ఈ పాటికి సగం దూరం వచ్చావు. అయితే ఎలా మరి? అదిగో, అపాయం ఉన్న చోటి కంటే రక్షణ ఉన్న చోటికి చేరటం ఎందుకైనా మంచిది. అవునవునవును. నీకు బ్రతకాలని ఉంటే మాతో రావడం మంచిది. ఏమంట? మౌనం అర్ధాంగీకారమే. ఆడమౌనం పూర్ణాంగీకారమే. అయితే ఇంకే రా. తెచ్చే ఆకలిస్తుందా? వెళ్ళి కాసేపు పళ్ళు పట్టరా. అయితే ఇంకే పదా. నేనా? ఈ అడవిలో నాకు భయం. పదా వైద్య. కొమ్మా పళ్ళు చెయ్యి. పళ్ళు ఇవ్వకపోతే నీ పళ్ళు రాలగొడతాను. నీ పళ్ళు ఎవరు కావాలి? పులుపు రొడ్డు అబ్బా. అమ్మాయి ఎక్కడా? అమ్మాయి? అవును, ఎక్కడికి వెళ్ళింది? నీతో రాలేదా? నాతోనా? రాలేదే. అయినా అడవ పెట్టి ఎగిరిపోదనుకోవడం మందే పొరపాటు. అటువంటిదైతే మన వెంట ఎందుకు వస్తుంది? ఎక్కడికి పోయి ఉంటుంది? ఎక్కడికైనా పోవచ్చు, ఎందుకైనా పోవచ్చు. అయినా కాసేపు చూద్దాం. అరే గణపతి. గణపతి కాదయ్యా, గుణపతి. నీ బొంద గుణశూన్యుడు గుణపతి ఏమిటో నువ్వు. సరే గాని ఎందుకైనా మంచిది, మనం చెరువుకు వైపు వెళ్ళి వెతుకుదాం. అదే పొరపాటు. ఆవిడ 3వ వైపు నుంచి వచ్చి మన కోసం 4వ వైపుకి వెళితే ఆవిడ కోసం మనం, మన కోసం ఆవిడే, ఆవిడ కోసం మనం, మన కోసం ఆవిడే వెతుక్కోవడంలోనే తెల్లరు. అయితే నేను వెళ్ళి చూసొస్తాను, నువ్వు అందాక ఇక్కడే ఉంది. అదే ఉత్తమం. నీ కళ్ళతో చూస్తే నీ మనసు శాంతి ఉంటుంది, నా కాళ్ళకు శ్రమ తగ్గుతుంది. నువ్వు గుణపతివి కదరా, ఒట్టి గణపతివి. ఇంకో పండు ఇక్కడ పెడుతున్నాను, జాగ్రత్త. ఆరగించావు, ఇప్పుడే వస్తా. అనవసరంగా బెదిరిపోయాను. మావాడు తన నీడను చూసి తానే బెదిరుతాడు. నువ్వు అసలు నీడ లేకుండానే బెదిరిపోయావే. ఇక్కడ పోతావు పొడి తిరగకుండా. ఇదిగో తిన పండు, పర్వాలేదు. అన్ని మీరే తినేసారా? ఎరా మీకు తినలేదా? ఏడుస్తున్నావు? అల్లాడి ఆకలి వేసారు, తినలేక ఊసేసారు. కడుపు ఆకలి మంట. కడుపు కాలి కన్ను మూసావు. ఇదిగో ఈ మాట. ఆవులు వేసే స్వాములకి పచ్చగడ్డి పలహారం అన్నట్టు ఈ చిన్న మామిడి పింద. ఒరే గణపతి, అంత స్వామికైనా ఇంతేరా పత్రి. ఇదిగో తీసుకొని మాట దక్కింది చాలు. నా పేరు గుణపతి.
రే తిండి గడిచేది గణపతి కదరా గణపతి పోరా తినరా ఈగనందుకు ఇంట్లో ఏం జిడ్డు లేదు అమ్మా పచ్చగడ్డే పట్టి మంచం ఆకాశమే శాంతిని రే గణపతి పడుకురా నాయన ఓహో పచ్చి మామిడికాయ కంటే పచ్చగడ్డే బాగుంది